హాయ్ అందరికీ. ఒక సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ తెలుగు ఇంట్లో వీకెండ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఫస్ట్ థింగ్ ఈజ్ సాటర్డే పూజ. నేను ఇప్పుడు సప్త శనివారాల వ్రతం చేస్తున్నాను. సో, ఆ రోజు సాటర్డే అయింది అండ్ అది నా 6th వీక్ ఆఫ్ పూజ అనమాట. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మార్నింగ్ పూజ చేసేసుకుంటే నెక్స్ట్ ఐ కెన్ డూ అదర్ స్టఫ్ అండ్ ప్లాన్ అదర్ థింగ్స్ అకార్డింగ్లీ. ఆ పూజ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐ విల్ మేక్ అనదర్ వీడియో. ఆ రోజు బ్రంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యం మేము. సో మజ్జిగ పులుసు చేసుకుంటున్నాము, ఆలూ ఫ్రై, అలాగే కందిపప్పు పచ్చడి చేసుకుంటున్నాము. సో ఇక్కడ పచ్చిశనగపప్పు, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు ఒక 30 మినిట్స్ హాట్ వాటర్లో నానబెట్టుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మీ ఇంట్లో ఏ కూర ముక్కలు ఉంటే ఆ కూర ముక్కలు ఉడకబెట్టుకోవాలి. నేను బాటిల్ గార్డ్, క్యారెట్ ఈ 2 వేసుకుని బాయిల్ చేసుకుని అది మజ్జిగలో కలిపేసుకుని ఆ పేస్ట్ని కూడా మజ్జిగలో కలిపేసుకుంటున్నాము. సో ఈ పేస్ట్లోనే యాక్చువల్లీ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది ఈ పేస్ట్ వల్ల. ఆ తర్వాత రెగ్యులర్ పోపు వేసుకోవాలి. పోపులో తర్వాత ఆనియన్స్, ఇంకా అల్లము, అలాగే ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మీకు ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఈ మజ్జిగ పులుసు అనేది మరీ చారులాగా నీళ్ళగా ఉండకూడదు, అలానే పప్పులాగా థిక్గా ఉండకూడదు. కొంచెం మధ్యస్థంగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. అండ్ పోపు ఇందులో కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీంతో పాటు మాగాయి పచ్చడి మంచి కాంబినేషన్. లేదా ఏదో ఒక ఫ్రై, ఆలూ ఫ్రై, అరటికాయ ఫ్రై, చామదుంప ఫ్రై, ఇలా కూడా. ఇది ఫ్రిటర్స్. ఈ రెసిపీ కావాలంటే లెట్ మీ నో. అండ్ అదర్ థింగ్, మామూలుగా తెలుగు ఇళ్ళల్లో చూసేది మ్యాండేటరీ థింగ్ మా ఇంట్లో ఎస్పెషల్లీ ఫ్రిడ్జ్లో ఉంటుంది అంటే అది ఇడ్లీ పిండి, దోశ పిండి. ఎనీ డే ఇవైతే కంపల్సరీ ఉంటాయి. అలాగే ఇంట్లో తోడుపెట్టిన ఫ్రెష్ పెరుగు కూడా ఉంటుంది. నేను ఇవన్నీ బయట ఓవెన్లోనే పెడతాను. సో చూసారు కదా ఎంత బాగా పులిసిపోయిందో జస్ట్ 1 నైట్లో. అంటే ఇక్కడ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా పులిసిపోయింది. ఆ తర్వాత ప్లాంట్ కేర్. నాకు వీకెండ్స్లోనే కొంచెం టైం దొరుకుతుంది, ఎందుకంటే మా హస్బెండ్ బాబుని చూసుకుంటారు కాబట్టి నేను మిగతా పనులు చేసుకోవచ్చు కొంచెం. సో ఇది మనీ ప్లాంట్, ఇది అలాగే ఇంకొన్ని ఇండోర్ ప్లాంట్స్. ప్లాంట్ కేర్ అయిపోయిన తర్వాత బాబు పడుకున్నాడు. బాబుకి ఇంకా కెమెరా పెట్టేసి నేను బ్యాక్ యార్డ్లో కూర్చుని ఎడిటింగ్ వర్క్ చేసుకుంటున్నాను. ఈ తర్వాత నిన్న నైట్ మేము రోటీ తిన్నాము. చపాతీ పిండి మిగిలిపోయింది. సో దాంతో ఈవినింగ్ స్నాక్ కింద అలా బిస్కెట్స్ చేస్తున్నాము. ఇది వీట్ బిస్కెట్స్. జస్ట్ ఉప్పు, కారము, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు వేసి ఎయిర్ ఫ్రై చేసేసుకుని, మఖానా ఇంతకుముందు వీడియోలో పెట్టాను నేను. ఆ మఖానా అండ్ టీ ఈజ్ అ పర్ఫెక్ట్ టీ టైమ్ ఐ కెన్ సే. తర్వాత ఇది పాస్తా. ఇది ప్రోటీన్ రిచ్ పాస్తా. సో ప్రోటీన్ ఎప్పుడే కానీ పాస్తా ఎప్పుడే కానీ మనము జస్ట్ అలా మామూలు నీళ్ళల్లో పెట్టి స్టవ్ మీద పెట్టేదానికన్నా పాస్తాలో బాయిలింగ్ హాట్ వాటర్ కెటిల్లో నుంచి అప్పుడే తీసి వేస్తే కనుక మనకి పాస్తా అనేది బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. సో మనం తినేంత వరకు ఫ్రెష్గా టెక్స్చర్ బాగుంటుంది. ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత ఆ రోజు మా బేబీ అస్సలు కోఆపరేట్ చేయలేదు. సో నేను ఇంకా ఇంట్లోనే ప్రెప్ చేసుకుందాం అనుకున్నాను పాస్తా సాస్, బట్ అది స్టోర్ బ్రాట్ యూస్ చేయాల్సి వచ్చింది. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, హీ నీడ్స్ ఎక్స్ట్రా అటెన్షన్. అలాంటి రోజుల్లో నేను ఇలా సింపుల్ రెసిపీస్ చేస్తాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.